మిరాయ్ సినిమాలో అగస్త్య ముని వారి గురించి మీరు అందరూ చూశారు కదండి. అసలు అగస్త్య మహాముని పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాల్లో ఏమున్నాయి, అవి నిజాలు అబద్ధాలు పక్కన పెడితే ఆయుర్వేదిక్లో మాత్రం ఆయన ఉన్నది 100% నిజం. ప్రూఫ్ అడుగుతారా? అగస్త్య రసాయనం, ఇది ఒక ఔషధం. ఇది మీరు ఏ ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళినా అగస్త్య రసాయనం అని అడగండి, ఇస్తారు. ఇప్పటికి కూడా 2000 సంవత్సరాల నుంచి ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా ఇప్పటికీ విరివిగా వాడుకలో ఉన్నటువంటి ఆయుర్వేద ఔషధం అగస్త్య రసాయనం. ఇది దగ్గు, జలుబు, పడిశం, శ్వాసకోశ రోగాల్లోని జీర్ణశక్తి పెరగడానికి, అలాగే ఇమ్యూనిటీ పెరగడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అగస్త్య హరితికి నామ రసాయనముత్తమం శ్వాసకాశ ప్రశమనం బలపుష్టి వివర్ధనం, బలం పెంచుతుంది, పుష్టిని కూడా పెంచుతుంది. సో ఇలాంటి అద్భుతమైన ఔషధాన్ని ఆయన 2000 సంవత్సరాల పూర్వమే ఇచ్చారు. అంతేకాదండి, తమిళనాడులో బాగా ప్రసిద్ధమైనటువంటి సిద్ధ వైద్యం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆమోదించింది సిద్ధ వైద్యాన్ని. బిఎస్ఎంఎస్ అంటారు సిద్ధ వైద్యం చదివే వాళ్ళని. ఆయుర్వేదిక్లో కానీ సిద్ధ వైద్యంలో కానీ ఇప్పటికీ అగస్త్య మహాముని రచించినటువంటి ఔషధాలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. తమిళనాడులో ఏ మూలకి వెళ్ళినా కూడా సిద్ధ మందులే వాడతారు. వాళ్ళు ఇంగ్లీష్ మందుల కంటే కూడా సిద్ధ మందులే వాడతారు. మీకు అన్ని రోగాలకు సంబంధించి అనేక ఆరోగ్య సూత్రాలు అనేది అగస్త్య సంహితలో పొందుపరచబడ్డాయి. సిద్ధ వైద్యానికి మూల పురుషుడు అగస్త్య మహర్షి.